ఇక వార్తల వివరాలు చూస్తే 34,000 ఉద్యోగాలు కల్పించే 10 భారీ పరిశ్రమలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎస్ఐపిబి తొలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో గడిచిన 5 నెలల్లో వివిధ పెట్టుబడుల ప్రతిపాదనలు, ఒప్పందాలు, వాటి స్థితిగతులపై చర్చించారు. ఇందులో ఆర్సెలర్ మిట్టల్ అండ్ నిప్పాన్ స్టీల్స్ జేవీ నక్కపల్లి సమీపంలోని బంగారయ్యపేట వద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ తొలిదశ నిర్మాణానికి 61,780 కోట్ల పెట్టుబడులు పెట్టి 21,000 మందికి ఉద్యోగాలు కల్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 85,000 కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదమిచ్చింది. 34,000 ఉద్యోగాలు కల్పించే 10 భారీ పరిశ్రమలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎస్ఐపిబి తొలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్, అచ్చెన్నాయుడు, టీజీ భరత్, నారాయణ, వాసంశెట్టి సుభాష్, బీసీ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్న ఈ భేటీలో ఈ అనుమతులు, భూములు ఇచ్చేందుకు నిర్ణయించారు. రాష్ట్రంలో గడిచిన 5 నెలల్లో వివిధ పెట్టుబడులు, ప్రతిపాదనలు, ఒప్పందాలు, వాటి స్థితిగతులపై చర్చించారు. ఇందులో ఆర్సెలర్ మిట్టల్ అండ్ నిప్పాన్ స్టీల్స్ జేవీ నక్కపల్లి సమీపంలోని బంగారయ్యపేట వద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ తొలిదశ నిర్మాణానికి 61,780 కోట్లు పెట్టుబడులు పెట్టి 21,000 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. 2029 నాటికి తొలిదశ పనులు పూర్తి చేయనుంది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 5,001 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి 1,495 ఉద్యోగాలు ఇవ్వనుంది. కళ్యాణి స్ట్రాటజీ సిస్టమ్స్ లిమిటెడ్ 1,430 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 565 ఉద్యోగాలు కల్పించనుంది. ఆస్థా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 8,240 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి 4,000 ఉద్యోగాలు సృష్టించనుంది. గ్రీన్ కో సోలార్ ఐఆర్ఈపీ ప్రైవేట్ లిమిటెడ్ 2,000 కోట్ల పెట్టుబడి పెట్టి 1,725 ఉద్యోగాలు ఇవ్వనుంది. ఎకోరన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 1,662 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి 350 ఉద్యోగాలు కల్పించనుంది. ఆయా సంస్థలు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ ఎస్ఐపిబి సమావేశం అనుమతులు మంజూరు చేస్తుంది. యువతకి ఇచ్చే ఉద్యోగాల సంఖ్యను బట్టి ఆయా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పారిశ్రామిక పాలసీలకు అనుగుణంగా ఈ ప్రోత్సాహకాలు ప్రకటించారు. మహిళల అదృశ్యంపై గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి, నేటి ఎన్డీఏ ప్రభుత్వానికి చాలా తేడా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వైఎస్ఆర్సీపీ పాలనలో 30,000 మంది మహిళలు అదృశ్యమైతే జగన్ ప్రభుత్వం ఒక్క ప్రకటన కూడా చేయలేదని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితిలో మార్పు వచ్చిందని అన్నారు. మహిళల అదృశ్యంపై గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి, నేటి ఎన్డీఏ ప్రభుత్వానికి చాలా తేడా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో అదృశ్యమైన 18 మంది మహిళలు, బాలికల ఆచూకీని విజయవాడ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పోలీసులు గుర్తించారు. తక్కువ సమయంలోనే మహిళల మిస్సింగ్ కేసులను ఛేదించినట్లు కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. సంబంధిత వార్తను ఎక్స్లో పోస్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీ పాలనలో 30,000 మంది మహిళలు అదృశ్యమైతే జగన్ ప్రభుత్వం ఒక్క ప్రకటన కూడా చేయలేదని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితిలో మార్పు వచ్చిందని అన్నారు. రాష్ట్రంలో పటిష్టమైన లా అండ్ ఆర్డర్కి ఎన్డీఏ హామీ ఇచ్చిందని, ఆ మేరకు పోలీసులు పనిచేస్తున్నారని తెలియజేశారు. హోంమంత్రి అనిత నేతృత్వంలోని పోలీసుల స్పందనపై తాను గర్వపడుతున్నానని తెలిపారు. కేసులను ఛేదించిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. సోషల్ మీడియా పోస్టుల నుంచి రక్షణతో సహా మహిళల భద్రతకు సీఎం చంద్రబాబు భరోసా ఇస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి మన గ్రామాలు, పట్టణాలు, నగరాలను సురక్షితంగా మార్చడానికి సహకరించాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల విషయంలో సభలో అయోమయం నెలకొంది. ఒక శాఖకు సంబంధించిన ప్రశ్నలు వేరే శాఖలకు వెళ్లడంపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అయోమయానికి కారణం అధికారుల నిర్లక్ష్యమే అని స్పీకర్ ఆగ్రహించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 8వ రోజుకు చేరుకున్నాయి. సభ మొదలవగానే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే ప్రశ్నోత్తరాల విషయంలో సభలో అయోమయం నెలకొంది. ఒక శాఖకు సంబంధించిన ప్రశ్నలు వేరే శాఖలకు వెళ్లడంపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఉభయ సభల్లో మంత్రికి ఒకే ప్రశ్న రావడంపైన మండిపడ్డారు స్పీకర్. ఈ అయోమయానికి కారణం అధికారుల నిర్లక్ష్యమే అని స్పీకర్ ఆగ్రహించారు. అధికారులు తమ శాఖకు వచ్చిన ప్రశ్నలను వేరే శాఖలకు ఎలా పంపుతారంటూ స్పీకర్ ప్రశ్నించారు. ఇళ్ల స్థలాలు, ఇళ్ల పంపిణీకి సంబంధించిన ప్రశ్న రెవెన్యూకు ఎలా వేస్తారని స్పీకర్ అడిగారు. అధికారులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. అలాగే గోదావరి పుష్కరాల పనులు విషయంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు ప్రశ్న వెళ్లింది. ఇదే సమయంలో మండలిలో గాలేరు నగరి హంద్రీనీవా అనుసంధాన ప్రాజెక్టుపై
ప్రశ్న ఇచ్చారు. దీనిపైన స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకే మంత్రికి ఉభయ సభల్లో ఎలా ప్రశ్న వేస్తారని క్వశ్చన్ చేశారు. ఉభయ సభల్లో మంత్రికి ఒకే సమయంలో ప్రశ్న రావడంపై విస్మయం వ్యక్తం చేశారు. అధికారుల పనితీరుతో ప్రశ్నోత్తరాల సమయంలో సభలో కాసేపు అయోమయ పరిస్థితి నెలకొంది. మన అసెంబ్లీలో వచ్చిన క్వశ్చన్ కౌన్సిల్ రాకూడదు. ఈవేళ అధ్యక్ష సెకండ్ డే రావాలి. ఈవేళ రామానాయుడు గారి గ్రూపు కౌన్సిల్లో ఉండాలి. ఇక్కడ ఎలా వచ్చింది క్వశ్చన్ అంటున్నాను. కొంచెం సెక్రటరీ గారు చూసుకోవాలి. సెక్రటరీ గారు కాదు, అన్నీ కూడా స్పీకర్ గారు సెక్రటరీ మీద మాట్లాడతారు. ఒక్క నిమిషం కూర్చొని చెప్తాను. చదువుతా అసెంబ్లీ పంపిన ప్రశ్నలు కొన్ని శాఖల అధికారులు నోటీస్ పాయింట్ అనాలోచితంగా వేరే శాఖలు వాళ్ళే పంపించుకుంటున్నారు. ఈ రోజు కూడా వచ్చింది ప్రాబ్లం. రెవెన్యూ దాంట్లో ఉదాహరణకి ఈరోజు 142 నెంబర్ ప్రశ్న గృహ నిర్మాణ శాఖ పంపిన అధికారులు దాన్ని రెవెన్యూ శాఖ పంపించారు. ఎట్లా పంపిస్తారండి అని హెడ్డింగ్ ఇచ్చారు అధ్యక్ష. క్వశ్చన్లో మాత్రం బాడీలో మాత్రం ఎక్కువ హౌసెస్ గురించి ప్రశ్నలు అడిగారు. బట్ క్వశ్చన్ హెడ్డింగ్ మాత్రం ఇళ్ల స్థలాల పంపిణీలో అవకతవకలు. నేను కామెంట్ చేయట్లేదు సార్. ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూడమంటున్నాను నేను. కేరళలో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన అయ్యప్ప భక్తుల్ని మంత్రి లోకేష్ కాపాడారు. రోడ్డు ప్రమాదానికి గురై కేరళ పోలీస్ స్టేషన్లో తిండి తిప్పలు లేకుండా పడిగాపులు కాస్తున్న అయ్యప్ప భక్తులకు ఎటువంటి కేసు లేకుండా విడిచిపెట్టడంతో పాటు వారికి భోజనాలు ఏర్పాటు చేశారు. ఆపదలో ఆదుకున్న మంత్రి లోకేష్కు అయ్యప్ప భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. కేరళలో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన అయ్యప్ప భక్తుల్ని మంత్రి లోకేష్ కాపాడారు. అయ్యప్ప సన్నిధికి వెళ్తున్న గంగాధర నెల్లూరు నియోజకవర్గం గొడుగు చింత గ్రామానికి చెందిన భక్తుల వాహనం ప్రమాదానికి గురికావడంతో కేరళ పోలీస్ స్టేషన్లో ఉండాల్సి వచ్చింది. తిండి తిప్పులు లేకుండా పడిగాపులు కాస్తున్న విషయాన్ని సామాజిక మాధ్యమం ద్వారా భక్తులు మంత్రి దృష్టికి తెచ్చారు. సమాచారం తెలుసుకున్న లోకేష్ భక్తుల్ని విడిపించి సురక్షితంగా తీసుకురావాలని తన పేషీ అధికారులకు ఆదేశించారు. మంత్రి లోకేష్ చొరవతో కేరళ పోలీస్ స్టేషన్ నుంచి ఎటువంటి కేసు లేకుండా అయ్యప్ప భక్తులను విడిచిపెట్టడంతో పాటు వారికి భోజనాలు ఏర్పాటు చేశారు. ఆపదలో ఆదుకున్న మంత్రి లోకేష్కు అయ్యప్ప భక్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. అయ్యప్ప సన్నిధికి వెళ్తున్న గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం గొడుగు చింత గ్రామానికి చెందిన భక్తుల వాహనం ప్రమాదానికి గురి కావడంతో కేరళ పోలీస్ స్టేషన్లో ఉండాల్సి వచ్చింది. తిండి తిప్పులు లేకుండా పడిగాపులు కాస్తున్న విషయాన్ని సామాజిక మాధ్యమం ద్వారా భక్తులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సమాచారం తెలుసుకున్న లోకేష్ భక్తుల్ని విడిపించి సురక్షితంగా తీసుకురావాలని తన పేషీ అధికారులకు ఆదేశించారు. మంత్రి లోకేష్ చొరవతో కేరళ పోలీస్ స్టేషన్ నుంచి ఎటువంటి కేసు లేకుండా అయ్యప్ప భక్తులను విడిచిపెట్టడంతో పాటు వారికి భోజనాలు ఏర్పాటు చేశారు. ఆపదలు ఆదుకున్న మంత్రి లోకేష్కు అయ్యప్ప భక్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలోని చేపలు, రొయ్యల సాగుదారులు, మత్స్యకారులు సుస్థిరాభివృద్ధి సాధించేందుకు సాంకేతికత వినియోగంపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 21న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు మత్స్యశాఖ కమిషనర్ డోల శంకర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారని పేర్కొన్నారు. స్థిరమైన లాభాలు పొందేలా మత్స్యరంగానికి ప్రభుత్వ సహకారం అందించనున్నట్లు ఆయన వివరించారు. సాంకేతికతను వినియోగించి చేపలు, రొయ్యల ఉత్పత్తిలో ప్రతి ఏటా 15% వృద్ధి సాధించేలా ప్రణాళికలు రూపొందించినట్లు మత్స్యశాఖ కమిషనర్ డోలా శంకర్ చెప్పారు. రాష్ట్రంలోని చేపలు, రొయ్యల సాగుదారులు, మత్స్యకారులు సుస్థిరాభివృద్ధి సాధించేందుకు సాంకేతికత వినియోగంపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 21న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరవుతారని చెప్పారు. 10 ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు. ఆక్వా చెరువుల్లో ప్రాణవాయువు తగ్గితే వాటంతటా అవే తిరిగే ఎయిరేటర్ల టెక్నాలజీ తక్కువ ఖర్చుతో వ్యర్థాల నుంచి సంపద సృష్టించే బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వాల పెంపకం వంటివి ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తారని తెలియజేశారు. రాష్ట్రంలోని 1,20,000 మంది మత్స్యకారులకు భద్రత కల్పించే ట్రాన్స్ఫౌండర్లు, 2.30 లక్షల మంది ఆక్వా రైతులకు పెట్టుబడి తగ్గించేలా బయోప్లోప్ టెక్నాలజీ, డ్రోన్లతో రొయ్యలకు మేత అందించే విధానంపై అవగాహన కల్పించనున్నట్లు తెలియజేశారు. మత్స్యకారులు, ఆక్వా రైతులకు టెక్నాలజీని అనుసంధానం చేయడం ద్వారా ఉత్పత్తి వ్యయం తగ్గించి స్థిరమైన లాభాలు పొందేలా మత్స్యరంగానికి ప్రభుత్వ సహకారం అందించనున్నట్లు ఆయన వివరించారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే మీకు చూసి ఉంటారు. మన ఏసీ ముందు ఏంటంటే ఏసీ ఒకసారి ఆన్ చేస్తే ఇంకా టెంపరేచర్ కంట్రోల్ ఉండేది కాదు. ఇప్పుడు ఏం 5 స్టార్ ఏసీలు వచ్చినాయి. అంటే ఏంటి, టెంపరేచర్ మారినప్పుడు ఏసీ దానికి ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు మేము సబ్సిడీ ఇస్తున్నాము, పవర్ సబ్సిడీ.
రూపాయిన్నరకి యూనిట్కి ఇస్తున్నాం. ఇప్పుడు మన రైతులకి ఆ టెక్నాలజీ లేకపోవడం మూలంగా రాత్రంతా ఆన్ చేసి ఉంచుతున్నారు తెల్లవారే వరకు. దాని మూలంగా ఏంటంటే పవర్ కన్సప్షన్ చాలా పెరిగిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మేము కొత్త టెక్నాలజీ ఆల్రెడీ ఉంది, కొంతమందికి రైతుల దగ్గరే ఉంది, దాన్ని అందరికీ మీ మీడియా ద్వారా తెలియపరిచి మా వరల్డ్ ఫిషరీస్ డే దగ్గర కూడా డెమోన్స్ట్రేషన్ చేస్తున్నాం. దాని మూలంగా ఏంటంటే ఎప్పుడైతే డివో లెవెల్ ఒక సర్టన్ లెవెల్ దాటి కిందకు వచ్చిందో అప్పుడు ఇవి ఆన్ అవుతాయి. మీరు అందరూ చూసే ఉంటారు 5 స్టార్ ఏసీస్. అప్పుడు ఏముంది, ఎక్కువ కూలింగ్ ఎక్కువ ఉంటే అది ఆఫ్ అయిపోతుంది. అదేంటే పవర్ సేవింగ్ ఎంత వస్తుంది. ఆ విధంగా మన సబ్సిడీకి ఫార్మర్కి కూడాను ఆ పవర్ బిల్ తగ్గుతుంది. వెనుకబడిన వర్గాల ప్రజలకు వైసీపీ ప్రభుత్వం చేసినంత అన్యాయం మరెవరూ చేయలేదని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. వైసీపీ హయాంలో అవినీతిపై విచారణ జరుపుతున్నామని, తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పేదలందరికీ ఇళ్లు పథకంలో అవకతవకలపై శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. వెనుకబడిన వర్గాల ప్రజలకు వైసీపీ ప్రభుత్వం చేసినంత అన్యాయం మరెవరూ చేయలేదన్నారు. పేదలందరికీ ఇళ్లు పథకంలో వైసీపీ ప్రభుత్వం అప్పటి అధికార పార్టీ నాయకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారని సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. వైసీపీ హయాంలో అవినీతిపై విచారణ జరుపుతున్నామని, తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పినట్లు వాళ్ళ వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేశారని చెప్పేసి రెవెన్యూ శాఖ వారు కూడా చెప్పారు అధ్యక్ష. ఆ రిపోర్ట్ రాగానే తప్పకుండా గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తాం అధ్యక్ష. చాలా కొత్త విషయాలు కూడా వస్తాయి అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్రం అంతా 1 సెంటు సెంటున్నర ఇస్తే కందుకూరులో 2 సెంట్లు ఇచ్చేశారు. ఇది ఎక్కడ కొత్తగా మేము కూడా కొత్తగా వింటున్నాం అధ్యక్ష. ఇది గత ప్రభుత్వం అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఒక రూల్స్ కానివ్వండి, ఒక పద్ధతి కానివ్వండి లేకోకుండా వాళ్ళు ఏ విధంగా చేశారనే దానికి ఇదో పెద్ద మచ్చుతుంది అధ్యక్ష. ఎట్లా ఇచ్చారు దీని మీద తప్పకుండా ఎంక్వైరీ చేసి బాధ్యుల మీద వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం అధ్యక్ష. ఏపీఐఐసీ కాలనీలో ఇళ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని, వర్షం వస్తే 3 అడుగుల లోతు నీరు నిలిచి ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ ఏపీఐఐసీ కాలనీలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్సీ గద్దె రామ్మోహన్, ఏపీఐఐసీ చైర్మన్ మంత్రి రామరాజు పర్యటించారు. ఎంఐజీ, ఎల్ఐజీ, ఈడబ్ల్యూఎస్ సెక్టార్స్లోని సెట్ బ్యాక్ సమస్యను స్వయంగా పరిశీలించారు. ఏపీఐఐసీ కాలనీ వాసులు కామన్ ఏరియా రిజిస్ట్రేషన్ సమస్యను అధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ వర్షం పడినప్పుడు స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులకు పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామన్నారు. నీరు నిల్వ ఉండకుండా ఉండేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఆ రోజు ఉన్న ఆటోనగర్లో ఉన్న ఆటోమొబైల్ పరిశ్రమలో చిన్న వ్యాపారస్తులుగా కానీ కార్మికులుగా కానీ పనిచేసేవారు ఇక్కడ స్థలాలు కొనడం జరిగింది. ఆ రోజున్న ఆర్థిక పరిస్థితి ప్రకారం ఆ రోజు ఇవాళ చాలా ఇరుకైన ఇళ్లలో నివాసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ నగరం కూడా విస్తరించింది. ముఖ్యంగా ఎక్కడింటిలో కూడా కామన్ ఏరియా అనేది ఏపీఐఐసీ కింద కానీ లేకపోతే ఓనర్లందరి కింద కామన్ ఏరియా కింద ఉంది. ఇక్కడ చక్కటి పార్కు సదుపాయం ఇటువంటివి కూడా ఉన్నాయి. కామన్ ఫెసిలిటీ ఏరియా కూడా ఉంది. కామన్ ఫెసిలిటీ ఏరియా మళ్ళీ దాన్ని బాగు చేయటం, అంతేకాకుండా కామన్ ఏరియా వాళ్ళు ఉన్న ఇంటి వాసులకి ఉపయోగపడే విధంగా తయారు చేయాలని మా అందరి కోరిక. దానికే మేము అందరం కూడా కాలనీ వాసులు అందరూ కూడా కలిసి ఇవాళ రామరాజు గారిని ఆహ్వానించి వారికి చూపించడం జరిగింది. తప్పకుండా ఈ సమస్య మనకు తెలియదు. నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ సమస్య వచ్చినా ఎప్పుడూ కూడా హ్యూమన్ యాంగిల్ అనే మాట మాకు పదే చెప్తూ ఉంటారు. ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ త్వరితగతిన ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్ మరియు టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఆ రోజున అవగాహన ప్రకారం ఇళ్ళన్నీ కూడా నిర్మాణం చేయడం జరిగింది. 3 విభాగాలుగా లోయర్ ఇన్కమ్, మిడిల్ ఇన్కమ్, బాగా పూర్ అని చెప్పి 3 విభాగాలుగా విభజించారు. కృష్ణా జిల్లాలో పలు ప్రభుత్వ పాఠశాలలను ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం సందర్శించింది. పాఠశాలల్లో విద్యా విధానాలు, విద్యార్థుల అభ్యాస పద్ధతులు, సృజనాత్మకత, విద్యా ప్రమాణాలను స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను సమీక్షించారు. తరగతి గదులను సందర్శించి ఉపాధ్యాయుల బోధన పద్ధతుల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యాభివృద్ధికి విద్యాశాఖ చేస్తున్న కృషి అభినందనీయమని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ప్రశంసించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలోని శ్రీ అన్నే సీతారామయ్య జెడ్పీ హై స్కూల్ దావాజీగూడెంలో
మోడల్ ఫౌండేషన్ స్కూళ్లను మంగళవారం వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల బృందం సందర్శించింది. ఈ సందర్శనకు సమగ్ర శిక్ష ఎస్పీడీ బి శ్రీనివాసరావు నేతృత్వం వహించారు. ఇందులో భాగంగా పాఠశాలలో విద్యా విధానాలు, విద్యార్థుల అభ్యాస పద్ధతులు, సృజనాత్మకత, విద్యా ప్రమాణాలను, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను సమీక్షించారు. అనంతరం విద్యార్థులతో మమేకమయ్యారు. ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు చక్కని సమాధానాలిచ్చి ఆకట్టుకున్నారు. తరగతి గదులను సందర్శించి ఉపాధ్యాయుల బోధనా పద్ధతుల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యాభివృద్ధికి విద్యాశాఖ చేస్తున్న కృషి అభినందనీయమని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ప్రశంసించారు. అనంతరం గన్నవరం మండలం దావాజీగూడెంలో మోడల్ ఫౌండేషన్ స్కూల్ సందర్శించారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి శ్రీనివాసరావు విద్యార్థులతో ఆత్మీయ చర్చ నిర్వహించి విద్యార్థుల దృష్టిని, అభిరుచులను అర్థం చేసుకోవడానికి ఆసక్తికరమైన ప్రశ్నలు వేశారు. అందులో కూరగాయల పేర్లు, ఆహార అలవాట్లు, వారి చదువులపై అభిప్రాయాలు చర్చించారు. విద్యార్థులు కూడా తన్మయంతో పాల్గొని సరైన సమాధానాలు ఇచ్చారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం 1-2 తరగతుల బోధనా విధానాన్ని, బోధనా సామాగ్రిని పరిశీలించారు. గన్నవరం పట్టణ పరిధిలోని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుడికి సంబంధించిన వ్యాపార కట్టడాలపై సిఆర్డీఏ అధికారులు, రెవెన్యూ అధికారులు అక్రమ కట్టడాలపై కొరడా జడిపిస్తున్నారు. ఉదయం నుంచి జేసీబీ సహాయంతో అధికారులు దగ్గరుండి అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్నారు. కోట్లు వెచ్చించి కట్టుకున్న కట్టడాలు కూల్చివేయడంతో యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో కొలువైన స్వయంభూ శ్రీ గంగా పార్వతీ సమేత కొండేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి అన్నాభిషేకం, సహస్ర దీపార్చన వైభవపేతంగా నిర్వహించారు. కార్తీక మాసం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా అర్చకులు కుందుర్తి మురళీశర్మ ఆధ్వర్యంలో వేద మంత్రాల నడుమ స్వామివారికి అన్నాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం మహిళా భక్తులందరూ కలిసి సహస్ర దీపాలంకరణ నిర్వహించారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో కొండేశ్వర స్వామివారికి అన్నాభిషేకం, లక్ష బిల్వార్చన చేయడం ఆనవాయితీగా వస్తోంది. భారతీయ విద్యార్థులకు అమెరికా కాన్సులేట్ జనరల్ ఎర్ర తివాచీ పరిచింది. రానున్న రోజుల్లో విజయవాడ లేదా విశాఖ నగరంలో వీసా అప్లికేషన్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు అమెరికా కాన్సులేట్ జనరల్ ప్రతినిధులు రెబాకా డ్రామే, అలెగ్జాండర్ మెక్లారెన్ తెలిపారు. అమెరికా వచ్చి విద్యార్థులకు మరిన్ని ప్రయోజనాలు అందిస్తున్నట్లు అమెరికా కాన్సులేట్ జనరల్ ప్రతినిధులు రెబకా డ్రామే, అలెగ్జాండర్ మెక్లారెన్ వెల్లడించారు. గతేడాది భారతీయ విద్యార్థులు 1.4 మిలియన్ వీసాలను అందించినట్టు చెప్పారు. పైలట్ ప్రాజెక్ట్ ద్వారా 3 నెలల్లో 10,000కు పైగా వీసాలు ఇండియాకు రాకుండానే అక్కడే రెన్యువల్ చేసినట్టు తెలిపారు. రానున్న రోజుల్లో విజయవాడ లేదా విశాఖ నగరంలో వీసా అప్లికేషన్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. 2025 నాటికి రెట్టింపు వీసాలు ఇచ్చేలా సిబ్బందిని పెంచుతామని తెలిపారు. అమెరికాలో అన్ని యూనివర్సిటీల్లో చక్కగా చదువుకునే అవకాశం కల్పిస్తామన్నారు. And this frees up more and more officers to be able to do visa interviews in person in Hyderabad, as well as at our embassy and consulates around India. So with that, I just want to say, when it comes to visa, as you've heard from Alex and you've heard from me, India is the topper, I like to say. We are on top, and we at the U.S. Consulate in Hyderabad are doing our very best to process as many interviews as possible and adjudicate all of these in accordance with U.S. immigration law, which is what we have to use. Our work really truly reflects the importance that the United States government places on this relationship with India. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.